దేవుని నామమునకు స్తోత్రములని. నాటి ధ్యానాంశము, సామాన్యుడినే యేసుక్రీస్తుకి తండ్రిగా మార్చిన దేవుడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16:12 ప్రకారము, యెహోవాదే రాజ్యమని భయం కలిగి పనిచేసేవాడు కావాలి తండ్రి అయిన దేవునికి. రాజ్యమును సామ్రాజ్యముగా విస్తరింపచేసే యోగ్యుడు రావాలి అన్నదే దేవుని ఆలోచన. ప్రభు రాజ్యాన్ని ముక్కలు ముక్కలు చేయాలని కుట్రలు చేస్తున్న సౌలు రాజు అరాచకాలకు ఆనకట్ట వేయుటకు యెహోవా దేవుడు సమూయేలు ప్రవక్తను పురమాయించి చెప్పిన ముచ్చట ఏమనగా, యెషయి కుమారులలో ఒకనిని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాలని తీర్మానించుకున్నాను. గనుక నీవు వెళ్ళి యెషయికి ఈ మాట చెప్పుమని ఆజ్ఞ ఇవ్వగా, దేవుని ఆజ్ఞ మేర యెషయి ఇంటికి వచ్చి, ప్రవక్త చెప్పిన మాట, నీ కుమారులలో ఒకనిని ఇశ్రాయేలు ప్రజలపై రాజుగా అభిషేకించుటకు దేవుడు సంకల్పించి ఉన్నాడు అని చెప్పగానే బహు సంతోషముతో ఉబ్బి తబ్బిబ్బైపోయిన యెషయి అప్పటికే సౌలు రాజు సైన్యముగా పనిచేస్తున్న 7 కుమారులను దీర్ఘదర్శి ఎదుట ప్రవేశపెట్టగా, వారి ఒడ్డు పొడుగు పుష్టి దేహము, సహృదయ గల దేహము, రాజు సైన్యములు పనిచేస్తున్న స్థాయి ఆ 7 ఎవరిని చూచినా ఇతడే ఇశ్రాయేలు రాజుగా ఉండుటకు అర్హుడని అనిపిస్తుందండి. వారికి మనకి కూడా, దీర్ఘదర్శి సమూయేలుకు కూడా. చేతిలో తైలపు కొమ్ములోనున్న తైలము వాని తల మీద పోసి రాజుగా అభిషేకించడానికి ఆయత్తపడుచున్న ప్రతిసారి దేవుడు ఇతడు కాదు అని దేవుడే తన ఆత్మ ద్వారా మాట్లాడుచున్నట్లు వారిని తిరస్కరించినట్లుగా ఆత్మచేత హెచ్చరిస్తున్న వేళ ఆశ్చర్యచకితుడయ్యాడు ప్రవక్త. ఇంకా కుమారులు కలరా అని గట్టిగా దావీదు తండ్రి అయిన యెషయిని ప్రశ్నించగా, దేవుడు ఈ ప్రవక్తకి అంతా చెప్పి ఉంటాడు, రహస్యం దాచడం మంచిది కాదని. అది కాదండి, మరేమో కడసారి వాడు ఒకడున్నాడండి, కానీ వాడు చిన్నవాడు, గొర్రెలు కాస్తూ ఉంటాడు. సైనికులు నైపుణ్యత లేదు, విద్యార్హతలు లేనివాడు, అడవిలో మేపడం తప్పించి గొర్రెలు సహవాసం తప్పించి అతనికి వేరే ప్రపంచమే లేదు, తెలియదు కూడా అని ఇంత పెద్ద ఉద్యోగానికి పనికిరాడని చెప్పుచుండగా, వెంటనే సమూయేలు, నీవు ఎవరు నిర్ణయం తీసుకోవడానికి? దేవుని నిర్ణయమే జరగాలి, సరే కానీ పిలిపించు అని గట్టిగా చెప్పగా, ఈ సంభాషణలో ఏదో రహస్యం నా భర్త దాస్తున్నాడని భార్య మనసులో నొచ్చుకుంటూ ఉంటే, కుమారులు కూడా నాన్నగారిని అనుమానంగా చూస్తుంటే, యెషయా వారందరి ముందు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతూనే దావీదుని తీసుకురమ్మని కబురు పంపాడండి పనివాడిని. నాన్నగారి ఇంటికి రమ్మన్నారని పిలుపు క్రొత్తగా అనిపించి ఉబ్బి తబ్బిపోయి, అసలు నాన్నగారు ఎప్పుడూ ఇంటికి రానిరు కదా, అన్నలంటేనే నాన్నగారికి ప్రేమ కదా, ఒకవేళ నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అన్న తలంపుతో భయపడి, ఆ తొందరలో కేశ సంస్కారము, తైల సంస్కారం, వస్త్ర సంస్కారం లేనివాడుగా పరిగెత్తుకుంటూ రొప్పుచూ చెమటలు కక్కుతూ కోసుకొని అవతారంలో గుడ్లు కాసుకొని అవతారంలో ఉన్న దావీదు గుమ్మముల అడిగిడి గంభీరముగా ఉన్న నాన్న అన్నలు చూస్తుండగా, సమూయేలు ప్రవక్తతో, దేవుడు ఇతడే నేను కోరుకున్నవాడు, సౌందర్యవంతుడు, చక్కని నేత్రములు కలిగినవాడు, ఎంత ముద్దస్తున్నాడో అని వివరించగా, ఏమి నచ్చింది ప్రభువా వీడిలో? మురికి బట్టలు, చింపిరి జుట్టు గొడుక్కుంటుంటే దేవుడు గట్టిగా, శామ్యూయల్ అభిషేకించు అనగానే చింపిరి జుట్టు, మాసిన జుట్టుపై బుడ్డి తైలం కాదు, వధింపబడిన గొర్రె పిల్ల కొమ్ములో నుండి వస్తున్న నూతన తైలాభిషేకం పోస్తుండగా యెహోవా ఆత్మ దావీదు మీదకి దిగి వచ్చాను. దావీదు దేవుడి యొక్క ఆత్మీయ నేత్రములలో ఉన్న తేజస్సు చూస్తున్నాడండి. ఆంతరంగిక పట్టుదల, ధైర్యము, నమ్మకత్వంలో పని చేస్తున్నాడు. సమాజంలో వీడు నా కొడుకు అని చెప్పుకోలేకపోయినా, కుమారుడిగా ఇంట్లో స్థానం లేకున్నా, కన్న తండ్రి అన్నలతో వీడు నా తమ్ముడు అని చెప్పకపోయినా, చిన్నవాడైన దేవుని మనసు కలిగి తన తండ్రి అప్పగించిన గొర్రెలను ప్రాణముగా కాపాడుతూ కాస్తుండగా,
ఇంకా బాలుడైన దావీదునకు చిన్న స్థానము ఇవ్వకూడదని ఏకంగా తండ్రి అయిన స్థానమే ఇచ్చేసి తరతరముల సింహాసనం ఇచ్చి రాజుగా అభిషేకించిన దేవుని ప్రేమకు తార్కాణం ఇదే కదండి. గొర్రెలను కాపాడిన వానికి దేశానికి తండ్రిగా చేశాడు కదా. రక్షకుడైన యేసుక్రీస్తుకే తండ్రిగా చేశాడు కదండి. యేసుక్రీస్తు ఏమని పిలువబడుచున్నాడు? దావీదు కుమారుడా అని పిలుచుచున్నాడండి. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు మన మధ్య నివసించుచుండగా మనము ఆరాధించి మనము కూడా ధ్యానిద్దామండి. ఆమె